హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. నా పేరు రూఫస్. మీరు చూస్తున్నారు రూఫస్ యాక్ట్స్ ద టెక్నాలజీ ఛానల్. ఈ వీడియో ద్వారా మనకు ఐడెంటిటీ ప్రొటెక్షన్ ఇచ్చే బెస్ట్ వెబ్సైట్స్ ఏమేమి ఉంటాయని చెప్పి మనం వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. సో ఈ ఐడెంటిటీ ప్రొటెక్షన్ ఇచ్చే వెబ్సైట్స్ ఉంటాయి, కానీ దీంట్లో ఫస్ట్ అసలు ఐడెంటిటీ ప్రొటెక్షన్ అంటే ఏంటి మనకు తెలియాలి. సో ఈ ఐడెంటిటీ ప్రొటెక్షన్ అంటే ఏంటి అంటే, మన నార్మల్గా ఇండియాలో ఇది ఎక్కువ యూజింగ్లో లేదు, కానీ అదర్ ఫారిన్ కంట్రీస్లో మాత్రం దీనికి చాలా ప్రయారిటీ ఇస్తారనమాట. సో ఎట్లా అంటే మనకు పర్సనల్ డేటా కానీ, లేకపోతే మన క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కానీ, బ్యాంక్ డీటెయిల్స్ కానీ, ఇంకేమైనా మన డేటా ఏదైతే మనం సెక్యూర్ అనుకుంటామో అలాంటిదన్నీ కూడా మనం మిస్ కాకుండా ఉండడానికి ఇది ప్రొటెక్ట్ చేసే ఒకలాంటి బ్యాంక్స్ లాంటివి అనమాట. సో అవి ఏంటంటే దాంట్లో మనం మన డేటాని వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు మనకు ప్రొటెక్ట్ చేస్తారు. ప్రొటెక్ట్ చేయడంతో పాటు ఒకవేళ డేటా కనుక లాస్ అయినట్టయితే వాళ్ళు దానికి ఇన్సూరెన్స్ కూడా మనకు క్లెయిమ్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అది చాలా సెక్యూర్ థింగ్ అనమాట. అక్కడ ఫారిన్ కంట్రీస్లో యూఎస్ కానీ, కెనడా కానీ, యూకే కానీ ఇలాంటి కంట్రీస్లో ఏంటంటే దీనికి చాలా ప్రయారిటీ ఇస్తారు. మన దగ్గర ఏంటంటే పెద్దగా ఇది ఇంపార్టెన్స్ లేదు. కానీ ఎవరికైనా ఈ ఐడెంటిటీ ప్రొటెక్షన్ కావాలి అనుకుంటే వాళ్ళు ఈ వెబ్సైట్స్ వాళ్ళని మనం కాంటాక్ట్ అయినట్టయితే వాళ్ళు మనకు ప్రొటెక్షన్ కూడా ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉంటారనమాట. సో ఐడెంటిటీని థెఫ్ట్ చేసే వాళ్ళు చాలామంది మనకు ఉంటారనమాట ఆన్లైన్లో. సో మనకు క్రెడిట్ కార్డ్ మన డీటెయిల్స్ పోవడం కానీ, బ్యాంక్ డీటెయిల్స్ పోవడం కానీ, బ్యాంక్ నుంచి మన మనీ ఆటోమేటిక్గా కట్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ మనకు న్యాచురల్గా జరుగుతూ ఉంటాయి కొంతమందికి. సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఏం చేయాలో, ఎవరిని సంప్రదించాలో మనకు తెలియక మనం నార్మల్గా కేసెస్ పెడతాం, పోలీస్ కేసులు. సో అలాంటి పోలీస్ కేసు పెట్టినప్పటికీ కూడా మనకు ఆ మనీ రిఫండ్ కాని సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు మనం ముందే ఇలాంటి ఇన్సూరెన్స్ కానీ, ఇలాంటి పాలసీ కానీ మనం తీసుకున్నట్టయితే మనకు ఐడెంటిటీ అనేది థెఫ్ట్ కాకుండా వీళ్ళు ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అలాంటి ఐడెంటిటీ ప్రొటెక్షన్ ఇచ్చే బెస్ట్ వెబ్సైట్స్ మనకు 9 ఉంటాయన్నమాట. సో ఈ 9 ఏమేమి ప్రొటెక్షన్ ఇస్తాయని చెప్పి మనం ఒకసారి చూద్దాం. సో దీనిలో ఫస్ట్ ప్రొటెక్షన్ వెబ్సైట్ వచ్చేసి దీని పేరు అడ్వాన్స్డ్ ఐడెంటిటీ ప్రొటెక్షన్ అనమాట. సో ఇది ఏంటంటే మన పర్సనల్ డేటా లాంటిది, మనకు క్రెడిట్ కార్డ్ కానీ, లేకపోతే ఇంకేమైనా పర్సనల్ డేటా కానీ, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మనకి ఏదైతే ఉంటుందో అనుకుంటామో సో అలాంటి వాటికి అన్నిటికీ ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. నార్మల్గా క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్, డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్, లేదంటే మన బ్యాంక్ డీటెయిల్స్, ఇంకేమైనా బ్రౌజర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మన లాగిన్స్ కానీ, ఈమెయిల్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, ఇంకేదైనా ఫైల్ రిజిస్ట్రీకి సంబంధించిన కానీ, అది ఏదైనప్పటికీ మనకు ఇంపార్టెంట్ అనుకున్న దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనకు ఇదొక సోర్స్ అనమాట. సో నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి దీని పేరు lifelock.com అనమాట. సో ఈ lifelock.com అనే వెబ్సైట్ కూడా మనకు ఐడెంటిటీ ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. మన ఐడెంటిటీ అనేది థెఫ్ట్ కాకుండా ఇది మనకు సెక్యూర్ చేస్తుంది అనమాట. సో ఇది కూడా మనకు క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ, లేకపోతే ఇంకేమన్నా బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ మనకు మిస్ కాకుండా ఇవి మనకు థెఫ్ట్ కాకుండా మనకు సపోర్ట్ ఇస్తాయి. అదే కాకుండా స్టోలెన్ కాకుండా ఏమైనా స్టోలెన్ అవుతున్నట్టుగా వాళ్ళకి ఏమైనా డౌట్స్ వచ్చినాయి అనుకోండి, వెంటనే మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీది ఈ విధంగా మరి పేమెంట్ జరుగుతుంది అని చెప్పి వెంటనే మనకు టెక్స్ట్ కానీ, మొబైల్ కానీ, లేకపోతే ఈమెయిల్ ద్వారా కానీ మనకు రకరకాల ప్రాసెస్లో ఇది మనకు మనల్ని అలర్ట్ చేస్తుంది అనమాట, మనం డేటా మిస్ కాకుండా. సో నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి దీని పేరు ఐడెంటిటీ ఫోర్స్ అనమాట. సో ఈ ఐడెంటిటీ ఫోర్స్ అనే వెబ్సైట్ కూడా మనకు మన ఐడెంటిటీ థీవ్స్కి వెళ్ళకుండా, ఎవరు మన ఐడెంటిటీని థెఫ్ట్ చేయకుండా ఇది 24/7 మనల్ని సెక్యూర్ చేస్తూ, మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇది కూడా మనకు ఎప్పుడు మానిటర్ చేస్తూ, మనకు అలర్ట్స్ ఇస్తూ, మనం చేసే పేమెంట్స్ కానీ, మనం చేసే బ్రౌజింగ్ హిస్టరీ కానీ ఎవ్రీథింగ్ ఇది తన కంట్రోల్లో పెట్టుకొని మనకు సపోర్ట్గా ఇస్తుంది అనమాట. సో నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి దీని పేరు idwatchdog.com అనమాట. సో ఈ idwatchdog.com అనేది కూడా మనకు చాలా కంట్రీస్లో ఉంది. సో ఇది కూడా ఏంటంటే మన ఐడెంటిటీని ప్రొటెక్ట్ చేస్తూ, ఏంటంటే మన ఐడెంటిటీ మిస్ కాకుండా మన ట్యాక్స్ రిలేటెడ్ ఐడి కానీ, లేకపోతే పాన్ కార్డ్ కానీ, మెడికల్ సంబంధించిన డీటెయిల్స్ కానీ, చైల్డ్ థెఫ్ట్ కానీ, లేదా బ్యాంక్ డీటెయిల్స్ కానీ, ఇలాంటివి ఏవి కూడా మనకు థెఫ్ట్ కాకుండా మనకు కాపాడుతుంది. ఇదే కాకుండా ఏంటంటే కొంతమంది డీటెయిల్స్ అనేవి డార్క్ వెబ్లో ప్రత్యక్షం అవుతూ ఉంటాయి. సో అలాంటిది కూడా కాకుండా మనకు డార్క్ వెబ్ను కూడా ఇది మానిటరింగ్ చేస్తూ మన డీటెయిల్స్ అక్కడికి ఏమైనా వెళ్ళిపోయాయా అని చెప్పి ఇది మానిటర్ చేస్తుంది. ఎగ్జాంపుల్, రీసెంట్గా మనకు ఒక న్యూస్ అనేది వినిపిస్తుంది. ట్రూ కాలర్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ డేటా అంతా హ్యాక్ అయ్యి అది డార్క్ వెబ్లో దొరుకుతుంది, అట్లా కొన్ని మిలియన్స్ పీపుల్ యొక్క డేటా అక్కడ ఉంది అని చెప్పి ఈ రీసెంట్ న్యూస్లో వస్తుంది. సో ఏంటంటే ట్రూ కాలర్ వాడుతున్న వాళ్ళ డేటా ఆ విధంగా అది రిస్క్లో పడింది. సో ఆ విధంగా పడ్డప్పుడు అంటే మనం దాంట్లో ఉన్నామా అనేది ఇది ఐడెంటిటీ అంటే మనల్ని గమనిస్తూ, మానిటరింగ్ చేస్తూ, మన డేటా అక్కడికి వెళ్ళకుండా మనకు వెళ్ళినట్టయితే మనల్ని ఇది అలర్ట్ చేస్తుందన్నమాట. సో ఈ విధంగా మనకి ఇది చాలా సెక్యూర్గా మన డేటా ఏది కూడా మనకు లాస్ కాకుండా, మిస్ కాకుండా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి దీని పేరు
identityguard.com అనమాట. సో ఈ identityguard.com అనేది కూడా మన ఐడెంటిటీని ప్రొటెక్ట్ చేస్తూ థీవ్స్ నుంచి మన ఐడెంటిటీ థెఫ్ట్ కాకుండా కాపాడుతుంది అనమాట. సో ఇది చాలా మిలియన్స్ పీపుల్స్ యూజ్ చేస్తున్నారు ఈ సైట్ని. సో వీళ్ళకి ఏంటంటే మన ఐడెంటిటీ వాళ్ళు మనల్ని మానిటరింగ్ చేస్తూ మనల్ని అలర్ట్ చేస్తూ మన ఐడెంటిటీ మిస్ కాకుండా ఉంటుంది. సో ఆ విధంగా వీళ్ళు మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు అనమాట. సో నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి దీని పేరు privacyguard.com అనమాట. సో ఈ privacyguard.com అనేది కూడా మన ఐడెంటిటీని, మన పర్సనల్ డాటాని, పర్సనల్ ఇన్ఫర్మేషన్ని థెఫ్ట్ కాకుండా ప్రొటెక్ట్ చేసే ఒక వెబ్సైట్, ఒక సంస్థ అనమాట. సో ఇది కూడా మనకు పబ్లిక్ కానీ డార్క్ వెబ్ కానీ స్కాన్ చేస్తూ మన డాటా లేదంటే మన సోషల్ సెక్యూరిటీ నెంబర్ అనేది మనకి ఇక్కడ ఇండియాలో ఉండదు. బట్ ఏంటంటే ఫారిన్ కంట్రీస్లో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మన దగ్గర ఏంటంటే సోషల్ సెక్యూరిటీ నెంబర్ బదులు అలాంటిదే కొంచెం ఆధార్ కార్డు ఉంటుంది. బట్ ఆధార్ కార్డు కూడా సోషల్ సెక్యూరిటీ నెంబర్ కాదన్నమాట. సో ప్రతి పర్సన్కి ఒక ఐడెంటిటీ కోసం సోషల్ సెక్యూరిటీ నెంబర్ అనేది ఫారిన్ కంట్రీస్లో, యూఎస్లో కానీ ఈ విధంగా ఉంటుంది. సో మన దగ్గర అలాంటి సిస్టమ్ అనేది లేదు. సో మన బర్త్ సంబంధించిన డీటెయిల్స్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఇంకేమైనా డీటెయిల్స్ కానీ ఎక్కడైనా హ్యాక్ అయ్యాయా, ఇంకెక్కడికైనా వెళ్ళిపోయా, ఎవరి చేతికైనా మిస్ప్లేస్ అయ్యి వెళ్ళిపోయా, ఈ విధంగా అవే కాకుండా క్రెడిట్ కార్డు కానీ, బ్యాంక్ డీటెయిల్స్ కానీ ప్రతిదీ కూడా వీళ్ళు మనల్ని మిస్ కాకుండా, మన డాటా లాస్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తారు అన్నమాట. సో నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి దీని పేరు intellias.com అనమాట. సో intellias.com కూడా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ మనల్ని కాపాడుతుంది. దీంట్లో ఏంటంటే ఫస్ట్ 7 days ట్రయల్ వర్షన్ ఉంటుంది. సో ఈ ట్రయల్ పీరియడ్లో ఒకవేళ ఇది నచ్చినట్టయితే మనం దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. ఈ వెబ్సైట్స్ అన్నింటికీ సమ్ ప్రైజింగ్ అనేది ఉంటుంది. వాళ్ళు మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నందుకు ఆ ప్రైజింగ్ మనం పే చేస్తేనే మనకు ఆ ప్రొటెక్షన్ అనేది వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి దీని పేరు ఐడెంటిటీ ఫ్రాడ్ అనమాట. సో identityfraud.com అనే వెబ్సైట్లో కూడా ఏంటంటే ఫ్రాడ్ ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గరికి మన ఐడెంటిటీ వెళ్లకుండా, మనం రిస్క్లో పడకుండా మనల్ని ఇది కాపాడుతూ క్రెడిట్ కార్డ్ బ్యూరో నుంచి ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటూ, సమ్ టైమ్స్ ఏంటంటే మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కూడా కొన్ని బ్యూరోస్ ఏంటంటే అమ్మేస్తుంటాయి మనకు తెలియకుండా. మనం ఏమనుకుంటాం, మనం సెక్యూర్గానే వాడుతున్నాం, మన కార్డు మన దగ్గరే ఉంది, మన పిన్ మన దగ్గరే ఉంది, ఎవరికి తెలియదు అనుకుంటాం. కానీ కొన్నిసార్లు అంటే మనకు తెలియకుండా కొన్ని బ్యూరోస్ అనేవి మన పర్సనల్ డాటాని అమ్మేస్తుంటాయి. సో అలా అమ్మేసినప్పుడు ఏంటంటే మనకు తెలియకుండా ఎక్కడి నుంచో మన క్రెడిట్ కార్డ్ నుంచో, డెబిట్ కార్డ్ నుంచో, మన బ్యాంక్ డీటెయిల్స్ నుంచో, బ్యాంక్ అకౌంట్ నుంచో మన మనీ విత్డ్రా అవ్వడం అనేది, మన కార్డు పైన ట్రాన్సాక్షన్స్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. సో అలాంటి థెఫ్టింగ్ అనేది ఈ వెబ్సైట్స్ అవి ఆపేసి అంటే వాటిని మానిటరింగ్ చేస్తూ మనకు నోటిఫికేషన్ ఇస్తుంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి దీని పేరు myfico.com అనమాట. సో ఈ myfico.com అనేది కూడా దీంట్లో మనకు 3 ప్లాన్స్ ఉంటాయి. ప్లాన్స్ని బట్టి మనం ఏ ప్లాన్ అనేది చూస్ చేసుకోవచ్చు. వీళ్ళు కూడా మన ఐడెంటిటీని థెఫ్ట్ కాకుండా వీళ్ళు మానిటరింగ్ చేస్తారు. సో దాన్ని బట్టి మన ఐడెంటిటీ థెఫ్ట్ అనేది మనకు కాకుండా ఉంటుంది, మన పర్సనల్ డాటా ఏది కూడా మిస్ కాకుండా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా వరల్డ్లో బెస్ట్ 9 వెబ్సైట్స్ అనమాట. ఇవి మన ఐడెంటిటీని థెఫ్ట్ కాకుండా కాపాడుతాయి. వీటికి మనం ప్లాన్స్ ఉంటాయి. ఆ ప్లాన్ ప్రకారం మనం మనీ పే చేస్తేనే మన ఐడెంటిటీ థెఫ్ట్ కాకుండా వీళ్ళు మనల్ని కాపాడుతూ ఉంటారనమాట. సో ఎవరికైనా మీకు ఐడెంటిటీ థెఫ్ట్ అనే ప్రాబ్లం ఉంది అనుకుంటే మీరు ఈ వెబ్సైట్స్ని కన్సల్ట్ అయితే మీరు వాళ్ళకు మనీ పే చేస్తే వాళ్ళు మిమ్మల్ని థెఫ్ట్ కాకుండా కాపాడతారనమాట. సో ఇవి చాలా యూజ్ఫుల్ వెబ్సైట్స్ అండి. సో ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ అన్ని మీకు మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడతాయి అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.